చదవాలి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అంటే నిలిసి ఉండమనే అర్థాన్ని కూడా అది చూపిస్తూ ఉంది. అబ్రహాము అయితే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళవలసిన అవసరము లేదు. నేను నీతో చెప్పు దేశమందు నిలిసి ఉండుము, నివసించుము అని దేవుడే ఇక్కడ ఇస్సాకుకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి ఆయనను బలపరిచిన విధానమును మనము గమనిస్తూ ఉన్నాం. ఇస్సాకుతో ఒకే ఒక్క ఈ స్థలములో దేవుడు మాట్లాడటం, నీవు నిలిసి ఉండు అని చెప్పటం. 24లో ఇస్సాకు వివాహము, 25 మనము చూస్తే అబ్రహాము మరణమును మనము చూస్తాం. ఆ తరువాత ఇస్సాకును గురించి ఇక్కడ మనము గమనిస్తే నిలిసి ఉండము, నివసించము అని దేవుడు ఇస్సాకుతో చెప్పాడు. ఏదైనా దేవుడు ఒక స్థలములో మనలను నిలిసి ఉండము అంటే ఆ స్థలములో మనము నిలిసి ఉండి ఆ స్థలములో మనం ఏం చేయాలి? నిలిసి ఉన్నవాడు ప్రార్థన చెయ్యాలి. ఇస్సాకులో ఒక ముఖ్యమైన మంచి లక్షణం ఏమిటంటే అసలు ఆయనలో లక్షణాలు అన్నీ కూడా మంచివే. దాదాపు ఆయనలో మంచివి కానివి ఏవి మనకు కనబడవు. ఆయనలో ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే అలాట మనము గమనిద్దాం. 24వ అధ్యాయము 62వ వచనము చదువు. 62వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపవెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సరే, సాయంకాలమున ఇస్సాకు పొలములోనికి వెళ్ళాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ధ్యానము చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఇస్సాకు మోకరించి నేరుగా దేవునితో ఆయన ఆలోచనలు పంచుకొని వాటి విషయమై ఆయన ధ్యానము చేస్తూ ఉన్నాడు. ఇస్సాకులో ఉన్న మంచి లక్షణము దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపటము, ధ్యానించటము. అతని యవ్వన కాలములో ఆయనతో అలవాటు. తండ్రిలో ప్రార్థన చూశాడు, తండ్రిలో బలులు అర్పించటము చూశాడు. అసలు అతనినే బలి అర్పించడానికి సిద్ధపడిన తండ్రిని చూశాడు. ఆ బలి అర్పణలో ప్రభు దర్శనాన్ని కూడా ఇస్సాకు చూశాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడటం, బలిపీఠము మీద నుండి ఇస్సాకును తీయటం, ఆ స్థలములో ఒక గొర్రె పిల్లను వధించడము కళ్ళారా చూసిన వాడు ఇస్సాకు. మరి ప్రభువుని ఏం చూస్తున్నాడు? నేను ఇద్దరు దేవాక్యం చెప్పదలుచుకున్నా. మిగతా వాళ్ళు అవసరమే కానీ డైరెక్ట్ గా మాట్లాడాలనుకున్నా. ఒకవేళ సమయం ఇస్తే దేవుడు సూటిగా బాంబు పేల్చాలి అనుకున్నాను నేను, అంతే. పిల్లలు మన కుటుంబాల్లో ప్రభు కార్యాలు జరగటం లేదు అంటే అప్పగించిన పనిలో మనము నిలిసి ఉండాలి. ఎక్కడ మనము మోకాళ్ళు వంచి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇస్సాకు ధ్యానించాడు, దేవుని సన్నిధిలో కాలము గడిపాడు. ఆ తరువాత ఆయన ఇక్కడ దేవుడు మాట్లాడితే ఆ మాట పైన నిలబడి నిలిసి ఉన్నాడు. నిలిసి ఉన్న ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? చదవయ్యా 4వ వచనములో 3వ మాట మనము చదువుదాం. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడును అని దేవుడు సెలవిచ్చాడు. ఆశీర్వాదములు చెప్పి నిలిసి ఉన్న ఇస్సాకుకు దేవుడు ఆశీర్వదిస్తారని ఆశీర్వాదము చెబితే అదే స్థలములో ఇస్సాకు నిలిసి ఉండి ఆ సంవత్సరం ఏం చేశాడు? ఆయన
విత్తనము వేసి నూరంతలో ఫలము పొందేది వ్యవసాయముదని మనం అనుకోవచ్చు. వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, లేక ట్రావెలింగ్, ఏది మనకి ఇచ్చాడో దానిని మనము చేతిలో పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా ప్రభా, నీవు నాకు ఈ వాహనం ఇచ్చావు, లేక నీవు నాకు ఈ భూమి ఇచ్చావు, ఉద్యోగమో వ్యాపారమో నీవు నాకు ఇచ్చిన దానిని నా చేతిలో నీవు ఆశీర్వదించము అని నిలిసి మనము ప్రార్థన చెయ్యాలి. నిలిసి ప్రార్థన ఇసాకులో ఉన్న ప్రాముఖ్యము నిలిసి ప్రార్థన. 12వ వచనము చదువు. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. నూరంతల ఫలము పొందెను అన్నాడు. నూరంతల ఫలం ఏది మనము పట్టుకుంటామో దానిని దేవుడు ఆశీర్వదించేలాగున మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుని పిల్లలమైన మనము చెయ్యాల్సినంత ప్రార్థన చెయ్యక, నిలవలసిన స్థలములో మనము నిలవక, పొందవలసిన దీవెన ఆశీర్వాదమును మనము పొందలేకపోతూ ఉన్నామని ప్రభు సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడి నేను నేర్చుకున్నాను ఇక్కడ చెబుతూ ఉన్నాను. పిల్లారా, ఆ సంవత్సరము ఇస్సాకు నూరంతల ఫలము పొందినట్లుగా మనము గమనిస్తున్నాం. ఇంకొక మాట మనము గమనిద్దాం. ఆ కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. కీర్తన 1వ వచనము చదివయ్యా. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఎక్కడ నిలవకూడదు మనం? దుష్టుల ఆలోచనలో నిలవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు. అపహాస్యములు కూర్చుండ చోటను కూర్చుండక ధర్మశాస్త్రమునందు ఆనందించు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలములో ఓరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అన్నాడు. పిల్లారా, మనం ఎక్కడ నిలవకూడదో కీర్తనలో మనము గమనిస్తున్నాం. ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ మాట్లాడకూడదో మనము గమనిస్తున్నాం. ఎక్కడ నిలిసి ఉండాలో అనేది కూడా దేవుని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా సమయం అయిపోయింది. నిలిసి ఉండు, మీ యందు నేను నిలిసి ఉందును. ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తీగ మనము తీగలో ద్రాక్షావల్లి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ తీగలమైన మనము ప్రభువులో నిలిసి ఉంటేనే గాని మనము ఫలింపలేదు. పిల్లారి, రాత్రి నిలిసే అనే మాట మన మనసులో పెట్టుకునుట ఆశీర్వాదం. తీగ బయట ఉంటే ఫలించదు, ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలించింది. పిల్లా 8వ వచనం ఏమన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరసగుడును అన్నాడు. నిలిసి ఉంటే ఆశీర్వాదం, నిలిసి ఉంటే దేవునికి మహిమ. నిలిసి ఉన్నవాడిని దేవుడు విడిచిపెట్టాడు. పిల్ల అన్నా కూడా ఒక స్థలములో నిలిసింది. అది నా కాదని లిల్లీ గ్రేస్ అనుకోవచ్చు. ఎక్కడ నిలిసింది? శిలోహుకు వెళ్ళింది, దేవుని మందిరములో నిలిసింది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. పిల్ల శిలోహుకు వెళ్ళింది, కన్నీళ్లు కారిస్తే దేవుడు ఏం చేశాడు? ఆమె మరణం విన్నాడు. ఏలీ ద్వారా ఆ చెప్పవలసిన మాట చెప్పించాడు. పిల్ల నిలిసి ప్రార్థన చెయ్యాలి, విడువగా మనము ప్రార్థన చెయ్యాలి. ఇలాగనే అన్నా, నిలవలసిన సమయములో నిలవం, చేయవలసిన పని మనము చెయ్యం. కనుకనే మనము అలాగనే ఉండిపోతున్నా. ప్రభువుకి మహిమ లేదు. ప్రార్థన చేసింది అన్న కుమారుడిని కన్నాది ప్రభు, పోయిన మహిమను కుమారుడు తెచ్చాడు. అలాంటి స్త్రీలు మనకు కావాలి. అసలు ఆమె కొరకు ఇస్సాకు ప్రార్థన చేశాడు.
ప్రార్థన పూర్వకముగా రివకాను చేసుకుంటే ఆమె ప్రార్థన చేయటము మానేసింది పిల్ల. ఎందుకో ఆమె చక్కనిది కనుక ఆమె ఏమో మరి పరిస్థితి ప్రార్థన మానేస్తే ఆ విషయమై కూడా ఇస్సాకు ప్రార్థన చేసేదని 26లోనే మనము గమనిస్తాం. పిల్లారా, నిలిసి ఉండాలి, ప్రార్థన చేయాలి, ఫలించాలి, ప్రభువుని మహిమపరచ. దేవుడు తన వాక్యము మన హృదయాలలో ముద్రించి ఆశీర్వదించును. ఆమేన్.